హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి మసీద్కి పంపించడానికి రోజా ఉన్న వాళ్ళకి ఇఫ్తియార్ కోసం షీర్ కుర్మా అయితే చేస్తున్నా. మీరు కూడా చూసేయండి ఎలా చేయాలో. నేనైతే ఇవాళ ఫ్రైడే కాబట్టి మసీద్కి ఇచ్చి పంపిద్దామని చెప్పేసి చేస్తున్నా. ఎప్పుడైనా ఇచ్చి పంపించచ్చు అనుకోండి, ఫ్రైడే పంపిస్తే ఇంకా మంచిది. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పంపిస్తూ ఉంటారు. ఇవాళ వీడియో వచ్చేసి షీర్ కుర్మా. మీరు కూడా చూసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా చూడండి, సపోర్ట్ చేయండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేశాను, అదే గిన్నె, పెద్ద గిన్నె పెట్టాను. మసీద్కి పంపించాలి కదా, ఇంట్లోకి అయితే కొద్దిగా చేసేదాన్ని. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెయ్యి వేస్తున్నా. నేను పొద్దున ఇంట్లోనే కాచాను ఈ నెయ్యి ఫ్రెష్గా, అందుకే కొద్దిగా ఉంది. ఆ కొద్దిగా వేసేసి పాయసం చేసేద్దామని. బాగుంటుంది ఇంట్లో కాచుకున్న నెయ్యి. మనం కొన్నదానికంటే ఇంట్లో చేసిన నెయ్యి టేస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇందులో ఫస్ట్ జీడిపప్పు అన్నీ ఫ్రై చేసేసుకుందాం. ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేసేసుకుందాం ఆయిల్లో. ఆయిల్ అంటున్నా, నెయ్యిలో. రోజు ఆయిల్ చెప్పి ఆయిల్ అని వస్తుంది. ఇవి బాగా ఫ్రై అయిపోయాక సేమియా ఇందులోనే వేసి ఫ్రై చేసేసుకుందాం. నేను అసర్ నమాజ్ చదువుకొని ఇది స్టార్ట్ చేశాను. మగ్రిబ్ కల్లా ఇచ్చి పంపించాలి కదా, కొద్దిగా 10 నిమిషాల ముందే ఇచ్చి పంపించాలి. రోజా ఇఫ్తియార్ చేసి తర్వాత నమాజ్ చదువుకుంటారు కాబట్టి అదే రైస్ ఏదన్నా వండి మనం పంపించాలంటే మధ్యాహ్నం నుంచే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ అప్పటికప్పుడు కావు. ఇదిగోండి జీడిపప్పు, కిస్మిస్, బాదం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సేమియా వేస్తున్నా నెయ్యిలో. సేమియా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇదిగోండి చూసేయండి మీరు కూడా. ఒక్కొక్కరు చపాతీ వండి పంపిస్తారు, ఒక్కొక్కరు పాయసం, లేకుంటే అందరికీ భోజనాలు పెడతారు. ఎవరికి ఏది వీలైతే అది చేసి పెడతారు. ఈ రంజాన్ నెల మొత్తము సేమియా బాగా ఫ్రై అయిపోతున్నాయి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫుల్ మంట పెట్టినప్పుడు ఎక్కువసేపు కదిలించుకుంటా దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి సేమియాలు, లేకుంటే కొన్ని మాడిపోతాయి. అందుకనేసి టైం లేదని చెప్పి ఫుల్ మంటే పెట్టాను నేను. ఇక్కడే ఆగి ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ నెల మొత్తం ఏది ఇచ్చినా ఏది చేసినా చాలా మంచిది. దానాలు ధర్మాలు ఎక్కువ చేస్తుంటారు ఈ నెలలో. పావులా చేస్తే మనం 10 రూపాయలు చేసినట్టు. మామూలు అప్పుడు కంటే ఈ నెలలో అంత మంచి నెల అన్నమాట రంజాన్ నెల అంటే. అందుకే చాలామంది భోజనాలు పెట్టడము, చీరలు పంచటము అన్నీ చేస్తూ ఉంటారు. ఎవరి సోమత తగ్గ వాళ్ళు, ఒక్కొక్కరు ఎక్కువ ఒక్కొక్కరు తక్కువ, ఎవరు చేతైంది వాళ్ళు ఇచ్చుకుంటారు. ఈ నెల అంత మహిమ గల నెల, అంత పవిత్రమైన మాసం అన్నమాట రంజాన్ నెల అంటే. చూడండి ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఒక పక్కకు తీసేస్తున్నా. ఇక్కడ నేను ఫస్ట్ కాగబెట్టుకున్న పాలు వేసేస్తాను. మీగడ చూసారా ఎలా పడిపోయిందో, బాగా పేరుకున్నది. ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కాగబెట్టి పాలు. ఒక 2 లీటర్లమైన పాలు అయితే వేసేసాను. ఒక 1/2 కేజీ సేమియాకి. ఎంత పాలు ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఈ సేమియా పాయసం. ఈ సేమియాల పాయసంలోకి ఇదిగోండి వాటర్ కూడా కొద్దిగా వేస్తున్నా. మరీ చిక్కగా, మంచి పాలు కదా, మరీ చిక్కగా ఉన్నాయి. అందుకనేసి గట్టిగా అయిపోద్ది తొందరగా. కొద్దిగా నీళ్ళగానే ఉండాలి, తర్వాత చిక్కబడిపోద్ది ఎలాగో చల్లారితే. ఇలా సరిపోతుంది. ఇది బాగా తెరలాలి. ఇప్పుడు పాలు ఆల్రెడీ కాగబెట్టాను కాబట్టి మరిగాయి పాలు, లైట్గా ఎక్కువ పొంగలేదు. ఇప్పుడైతే సేమియా వేసేస్తాను. ఇదిగోండి నెయ్యిలో ఫ్రై చేసిన సేమియా పాలల్లో అయితే వేసేద్దాం. ఇవాళ ఫ్రైడేకి మీరేం పంపించారు మసీద్కి కామెంట్ చేయండి. నేనైతే పాయసం పంపిస్తున్నా. ఇంకా మా బండి దగ్గర ఉండే అబ్బాయి అయితే షాప్ దగ్గర సలీం అనే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయితో అయితే షాప్ దగ్గర నుంచి పిలిపించి మసీద్కి అయితే ఇచ్చి పంపిస్తా. మా వారితో ఇచ్చి పంపించేదాన్ని, మా వారైతే వేరే ఊరు వెళ్ళారు పని మీద. అందుకనేసి ఇంకా ఆ అబ్బాయితో అయితే ఇచ్చి పంపించాలి. ఇక్కడ చూడండి సేమియా వేసాక ఎలా ఉందో.
ఇది బాగా ఉడకాలి. ఇంకా సేమ్ మరీ ఉడకకూడదు, కొద్దిగా అలా మెత్తగా అవ్వగానే కట్టేయాలి స్టవ్. ఎందుకంటే మరీ ఇది అయిపోతుంది, మెత్తగా అయిపోతుంది. దీంట్లో మెయిన్గా పాయసంలో కావాల్సింది ఏంటో చెప్పుకోండి. ఇదైతే యాలుక్కాయ పొడి వేసేస్తున్నా. ఈ యాలుక్కాయ పొడి పంచదార వేసి పట్టాను నేను. కొద్దిగా పంచదార వేసి యాలుక్కాయల్లో పట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే యాలుక్కాయలు తొందరగా మెత్తగా అయిపోతాయి. మేము షాప్లో కూడా అలాగే చేసి పెడతాము. అందుకనే నేను ఇంట్లో కూడా సేమ్ అలాగే చేసుకుంటా. సేమే అయితే వేసేసాను కదా, ఇలాచి పౌడర్ వేసేసాను. ఇంకా సేమే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కొద్దిగా ఉడకాలి. సేమే అయితే చూడండి ఉడకటానికి వచ్చింది, ఇట్లా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పంచదార వేసేద్దాం సరిపడా. ఇక్కడ చూడండి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ పంచదార పడుతుంది. స్వీట్ అంటే స్వీట్ ఉండాలి కదా ఎక్కువనే, మరీ తక్కువ ఉంటే బాగోదు, మరీ ఎక్కువ తీయగా ఉంటే బాగోదు. ఇప్పుడు సరిపోతుంది. ఇది కొద్దిగా ఉడికాక ఇలాచి వేసేసాను కాబట్టి జీడిపప్పు బాదం పప్పు పైన వేసేద్దాం. ద్రాక్ష కూడా వేసేదాన్ని, ఇంకా మా బాబు ద్రాక్ష వేస్తే తినడు, అందుకనేసి ఎందుకులేని ద్రాక్ష వేయలేదు. అదేందో దేవుడికి అంటే తొందరగా ఉడికిపోయింది చూడండి. 10 నిమిషాలు అయిపోయింది. అదే మామూలుగా ఇంట్లో కంటే ఎంత లేట్ అవుద్దో. అసలు అసలు నమాజ్ చదువుకొని స్టార్ట్ చేశాను, ఇప్పుడు 6 అయిపోయింది. 6 కల్లా రెడీ అయిపోయింది పాయసము. ఇంకా మసీద్కి అయితే ఇచ్చి పంపిద్దాం. ఇంకా ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్. లాస్ట్ ఐటెం జీడిపప్పు బాదం పప్పు ఘీలో ఫ్రై చేసినవి వేసేస్తున్నా పైన. ఇది రెడీ అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు పెట్టి స్టవ్ కట్టేద్దాం. ఇంకా ఈ డబ్బాలు అయితే వేసి పెడదామని డబ్బా తీసి శుభ్రంగా కడిగేసాను. ఇందులో అయితే వేసేద్దాము. కొద్దిగా వేడి చల్లారాకైతే డబ్బాకు వేసేద్దాం పాయసం. చూసేయండి మీరు కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. మా షీర్ కుర్మా. దీనికి ఎన్ని పేర్లో, షీర్ కుర్మా అంటారు, పాయసం అంటారు, సేమియా పాయసం అంటారు, షీర్ కుర్మా. ఎక్కువ హైదరాబాద్ వాళ్ళు షీర్ కుర్మా అంటారు దీన్ని, అంతే. ఎవరు చేసినా సేమ్ అలాగే చేస్తారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదిగోండి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఈ డబ్బాలో వేసి మసీద్కి అయితే పంపిస్తున్నా. సలీం కూడా పాయసం తీసుకెళ్ళడానికి వచ్చేసాడు. వీడియో తీసేది సలీమే. సలీం కూడా పాపం ఒక పొద్దు అయితే ఉన్నాడు. షాప్ దగ్గర ఉంటానే ఒక పొద్దు ఉంటున్నాడు. వేసానా ఇందులో కాలిపోద్దేమో, ఇక చూద్దాం. ఒక సంచిలో పెట్టుకొని జాగ్రత్త తీసుకో. ఓకేనండి, చూపించు దగ్గర నుంచి. ఇదిగోండి చూడండి ఎలా ఉందో పాయసం. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మసీద్కి అయితే ఇచ్చి పంపించేద్దాం. జాగ్రత్త తీసుకో. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సంచి ఇస్తా, ఒక్క నిమిషం.